ఇక సుషుప్తావస్థ. ఎవరైతే కొంచెం పరిశ్రమ ఎక్కువ చేసి అలసిపోయి బాడీ బాగా స్ట్రెయిన్ అవుతుందో వాళ్ళకి ఆ భోజనం చేసిన తర్వాత ఒక మంచి గాఢ నిద్ర అంటారు. సుషుప్తావస్థ అంటే ఈజ్ నథింగ్ బట్ ఏ గాఢ నిద్ర. ఈ నిద్రలో మనస్సు కూడా లయమైపోతుంది. మనసు కూడా అసలు ఏం జరుగుతుందో కూడా ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఎంత ఏంటంటే అసలు మనం బతికున్నాం లేదో కూడా మనకు తెలియదు. తెలుసా? లేదు, నిజంగా నాకు ఎదురైంది ఇట్లా. ఆ స్థితిలో ఆ టైంలో మనం ఉన్నామా లేదా అనేది తెలియదు. అవును సార్. ఎందుకు? మనసు లయమైపోయింది. మనసులో ఉండేటువంటి వ్యాపకాలు ఏవైతే ఉన్నాయో అది కూడా లయమైపోయాయి కదా. ఏ వ్యవహారం లేదు. మనకు పగలైతే మనకు తెలుస్తున్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ సుఖాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయని మనకు తెలుస్తున్నాయి. అవన్నీ ఆటోమేటిక్గా రిమెంబర్కి వచ్చేస్తాయి కదా. మరి రిమెంబర్కి వచ్చేసినటువంటి మరి ఆ సుషుప్త అవస్థలో గాఢ నిద్రలోని ఏవి ఆ వ్యాపకాలు ఏమైపోయాయి? పూర్తిగా మనసు లేదు కదా. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే మనసులోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మనసులో ఉన్నాయి. మనసు లయం అయిపోయింది, ఇంకేమీ లేదు. అప్పుడు లేచిన తర్వాత ఏం చెప్తాము? మీరు ఆ గాఢ నిద్ర ఒక 2 గంటల పాటు పడుకున్నారనుకోండి, లేచిన తర్వాత ఏం చెప్తారు మీరు? పోతా పోయింది కానీ ఓ మంచి నిద్ర, సౌండ్ స్లీప్ నిద్ర పట్టిందంట, మంచి నిద్ర పట్టిందంట. వీడికి అక్కడ ఆనందాన్ని వ్యక్తం చేయలేక, ఆ మాటలు తెలియలేక అంటే ఆ మాటలకి తెలియదు ఎలా వర్ణించాలో. కాబట్టి మంచి నిద్ర పట్టింది. మంచి అన్నది విశేషణం కదా. కాబట్టి మంచి నిద్ర పట్టింది అంటారు. ఆ నిద్ర ఎలాగుంది? ఆనందంగా ఉంది. ఆనందంగా ఉంది. అది ఎప్పుడు తెలిసింది? జాగృతి స్థితిలోకి వచ్చిన తర్వాత తెలిసింది. జాగృతి స్థితిలోకి వచ్చిన తర్వాత తెలిసింది. ఆ స్థితిలో ఏమీ తెలియలేదు. మరి ఆ స్థితిలో ఉండేటువంటి జరిగినటువంటి ఏదైతే ఉందో ఆ స్థితిని జాగృతిలోకి వచ్చిన తర్వాత తెలిపింది కదా. మరి ఆ స్థితిని తెలపాలి అంటే అక్కడ తెలిపేవాడు ఒకడు ఉండాలి కదా. పాయింట్ క్యాచప్ చేశారా? అక్కడ తెలిపేవాడు ఒకడు ఉండాలా కదా. జాగృతిలోకి వచ్చిన తర్వాత మీకు తెలిసింది. మరి ఆ స్థితిలోని నేను మంచి నిద్రపోయాను అనేటువంటి స్థితి ఏదైతే అనుభవించామో అనుభవించిందే కదా అక్కడ. ఆ అనుభవము జాగృతిలోకి వచ్చింది, తెలిసింది అని అంటే అక్కడ ఆ స్థితిని గమనించేవాడు ఒకడు ఉండాలా లేదా? అర్థం కదా ఇప్పుడు పాయింట్. వాడినే ఆత్మ అన్నారు. ఆ విధంగా కనిపెట్టారు ఋషులు. ఇది ఋషులు కనిపెట్టిన విధానము. దేవుడు ఉన్నాడని. ఎస్, మనలో ఆత్మ ఉందని తెలుసుకున్నారు. అయితే మనిషికి మనసు అనుభవం అవుతుంది. అనుభవం అవుతుందా లేదా? అవుతుంది. ఎలాగ అనుభవం అవుతుంది మనసు? మనం బాధలో ఉన్నప్పుడు బాధను వ్యక్తం చేస్తున్నాం, సుఖంలో ఉన్నప్పుడు సుఖం వ్యక్తం చేస్తున్నాం, ఆనందంలో ఉన్నప్పుడు ఆనందం వ్యక్తం చేస్తున్నాం. మీరు ఒక పరీక్ష పాస్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ హ్యాపీనెస్ని చాలామందితో నేను ఇది పాస్ అయ్యాను రా అని షేర్ చేసుకుంటారు. సో ఆ రోజు అంతా ఆనందంగా ఉంటారు. అదే మనకి జరగడం సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, చాలా దుఃఖపడతాం. అంటే మనసు తాలూకా ఈ స్థితిగతులు అన్నీ ఉంటాయి. మరి ఈ స్థితిగతుల్ని ఆ మనస్సుని తెలుసుకుంటున్నాం. మనం మనసుని తెలుసుకుంటున్నాం. మనసు పూర్తిగా సంపూర్ణంగా జ్ఞానం ఉందా మనసుకి? నేను క్వశ్చన్ అడిగాను. సంపూర్ణంగా జ్ఞానం ఉందా? ఉందా? అది నేను ఏ ప్రశ్న అడిగినా మీరు జవాబు చెప్పేస్తారా? సంపూర్ణంగా ఉందంటే తెలిసిన వరకు నేను చెప్పగలుగుతాను. అంటే తెలియదు ఒకటి ఉన్నదనే కదా అర్థం. అంతేగా, తెలిసినవంటే తెలియదు ఏదో ఉందనే కదా సార్ అర్థం. అంతే కదా, తెలియదు ఒకటి ఉన్నదనే కదా. ఇప్పుడు మీరు ఇందాక ఒకటి అడిగారు నాకు, నేనేమన్నాను? ఆ సబ్జెక్టు నాకు తెలియనప్పుడు మీరు క్వశ్చన్ వేసిన నేనేం జవాబు కరెక్ట్గా చెప్పగలను.
నాకు తెలిసినప్పుడు కదా నేను కరెక్ట్గా జవాబు. అవును. ఇప్పుడు ఇందులో నాకు కరెక్ట్గా తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఉమ్, సో అందరికీ అన్నీ తెలియాలని లేదు. అవును. మనసు ఏం చేస్తుంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నదో వాటి గురించి తెలుసుకుంటూ పోతుంది. మరి ఇదే జ్ఞానం నాకు ఒక 20 ఏళ్ళు అప్పుడు ఉన్నదా? ఈ విషయాలు నాకు తెలుసా? ఆ నాలెడ్జ్ నాకు ఉందా? లేదు కదా. ఉమ్, మరి తర్వాత ఎందుకు తెలిసింది? మీరు మనసు పెట్టారు కాబట్టి. మనసు పెట్టా అంటే ఒకప్పుడు తెలియలేదనే కదా అర్థం. ఇప్పుడు తెలుసుకున్నాను ఉమ్, కదా. అంటే తెలియని విషయం మనసుకి ఒకప్పుడు అందిందనే కదా అర్థం. ఉమ్, ఒకప్పుడు అందిందనే అర్థం కదా. ఎక్కడి నుంచి అందింది? ఆత్మ దగ్గర నుంచే. ఎస్, భగవంతుడికి ఒక డెఫినేషన్ ఉంది, ఉమ్, శుద్ధ జ్ఞాన చైతన్యం. ఉమ్, రెండో డెఫినేషన్ కూడా ఉంది, సత్తు చిత్తు ఆనందం. ఉమ్, ఈ రెండు డెఫినేషన్లని వాడుకలో వాడుతూ ఉంటారు. శుద్ధ జ్ఞాన చైతన్యం ఉమ్, అదే ఆత్మ, పరిపూర్ణమైన ఆత్మ. ఆత్మ ద్వారా ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లం వచ్చిందండి, యూ డోంట్ నో హౌ టు సాల్వ్ ఇట్, యూ వాంట్ టు నో ఇట్, యూ హ్యావ్ టు థింక్ ఇట్. ఉమ్, మీరు ఆలోచిస్తున్నారు, ఉమ్, ఆలోచిస్తూ ఏమైంది, ఏదో మీకు స్ఫురించింది, ఈ ప్రాబ్లం ఇలాగా సాల్వ్ చేయొచ్చు అనేటువంటిది. అంతవరకు రానటువంటి స్ఫుర తర్వాత కలిగింది, ఇది కరెక్టే, సో ఇలా చేస్తే ఈ పని అయిపోతుంది అనేటువంటిది మీకు ఆలోచన వచ్చింది, తట్టింది. మరి అంతవరకు రానటువంటి ఆలోచన అప్పుడే తట్టింది కదా, మరి అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఒక మాస్టర్ క్లాస్లో బోర్డు మీద లెక్కలు చెప్తున్నాడు. ఒక లెక్క ఇచ్చాడు. పిల్లలందరికీ ఏం చెప్పాడంటే, అదే నేను 10 నిమిషాలు బయటకు వెళ్తున్నాను, ఆ వచ్చే లోపల ఈ 10 నిమిషాలు మీరు ఈ లెక్క చేయండి అని చెప్పి. ఉమ్, పిల్లలందరూ వచ్చినోడు చేస్తాడు, రాలేనివాడు చేయలేడు, అంతే కదా. అంతే. సో లెక్క ఎక్కించుకున్నారు. సో మాస్టర్ మళ్ళీ అటు నుంచి వచ్చారు. ఎంతమంది చేశారు? చేతులు ఎత్తారు. సో చేసిన కరెక్ట్ చేసిన వాళ్ళని రైట్ కొట్టారు. ఉమ్, మీకు అంత టెక్నాలజీ తెలుసా? తెలియదు. అది చెప్తాను వినండి. ఆ లెక్కని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాడు. మాస్టర్ తెలుసు వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది అని, ఆ రీతిలో మాస్టర్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఉమ్, సో అంతవరకు తెలియనటువంటి విషయం వీళ్ళకి దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్. yes sir. వాళ్ళకి అర్థమవుతుంది. ఈ అర్థం అవ్వడానికి ఇది ఎక్కడి నుంచి అందింది అంటే ఆత్మశక్తి ద్వారా మనసుకు అందుతుంది. ఉమ్, అంటే దేవుడికి మనిషికి మధ్య ఒక ఆత్మ ఉంది. దేవుడికి మనిషిలోనే ఉంది, మనిషే దేవుడు, ఇది తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే. మనకు అడ్డుగా ఉండేది మనసే. ఓకే, దేవుడికి మనిషికి మధ్యలో ఉన్నది మనసు. ఎస్, ఆ మనసును తొలగిస్తే మనకు కనిపిస్తే దేవుడు, అది అడ్డుగా ఉంది. మనం మనసు వరకే పరిమితం అయిపోతుంది, మనసు అనేటువంటిది ఇంద్రియాలకి బానిస అయిపోయింది. ఇంద్రియాలు అంటే ఏంటి? కన్ను, ముక్కు, చెవి, నాలిక, అంతే కదా, చర్మం, ఇవి పంచేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు మనకు ఉన్నాయి. పంచ కర్మేంద్రియాల ద్వారా పని చేస్తున్నాం. పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఏం జరుగుతుందంటే విషయ సేకరణ జరుగుతుంది. విషయ సేకరణ జరుగుతుంది. చెవులతో మీరు వింటున్నారు, ఒక విషయాన్ని ఆలకించారు, ఇది కరెక్టా కాదా అని మీ మనసు ఆలోచిస్తూ ఉంది. అవును. కరెక్ట్ అవుతే, అది కరెక్ట్ అనిపిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, కరెక్ట్ కాకపోతే మీరు క్వశ్చన్ వేస్తారు మళ్ళీ నాకు. అవును. అది రూఢి కాకపోతే మీరు క్వశ్చన్ వేస్తారు నాకు. కరెక్ట్ అయితే అగ్రి అవుతారు, అంతే కదా జరుగుతుంది. అంతే సార్. ఇప్పుడు
ఈ అర్థం చేసుకునే దీన్ని తెలుగులో ఏమంటారంటే ఎరుక అంటారు. ఎరుక. ఎరుక. ఎరుక ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంగ్లీష్లో కాన్షియస్నెస్. ఇంగ్లీష్లో ఏమంటారు? కాన్షియస్నెస్. కాన్షియస్నెస్. తెలుగులో దాన్ని ఎరుక. ఈ ఎరుక అనేటువంటి జ్ఞానం అక్కడి నుంచే తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఈ జ్ఞానాన్ని మనం ఏం చేస్తున్నామంటే భౌతికంగా వాడేస్తున్నాం. భౌతికంగా వాడేంటే అన్నీ చూస్తున్నారు, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఇప్పుడు పిల్లడు ఎగ్జిబిషన్కి వెళ్ళాడండి, నాకు ఇది కావాలి డాడీ అనేసి, అది కావాలి డాడీ అనేసి ఇలా కొంతమంది చూసిన వాళ్ళని అలర పెడుతూ ఉంటారు. ఒక్కొక్కడు బుద్ధిగా అన్నీ చూస్తాడు, వాళ్ళ డాడీ ఏది కొనిస్తే అదే తీసుకుంటాడు. అలాంటి పిల్లల వల్ల ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది కావాలి అది కావాలి అన్నీ అలర తీసుకుంటే అరే ఈయన అనవసరంగా తీసుకొచ్చారా, మన పోత తినేస్తున్నాడు అని ఆ తల్లిదండ్రులు కూడా విసుకుంటారు. వాడు అలరే. అలాగే ఇక్కడ మన వాళ్ళు కూడా అన్నీ చూసినవన్నీ నాకే కావాలని తహతాలు ఆడుతూ ఎదుటోడిని ఇది చేసేసి కావాలని సాధించుకుంటే ఈ అల్లరి చేసిన పిల్లలు లాంటాడు అన్నమాట. వ్యవహారంలో ధర్మం ఉండాలి. ఎవడైతే నేను చేశాను నేను చేస్తాను ఆ విధంగా నేను ధర్మంగా సంపాదించుకుంటాను అన్నప్పుడు వ్యవహారంలో ధర్మం ఉండాలి. వ్యవహారంలో ధర్మం లోపించింది కాబట్టి శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధం చేయించాడు. కురుక్షేత్రం. ఆ రాజ్యాన్ని సగం సగం చేయమంటే చేయలేదు కదా. కనీసం పోనీ ఇన్ని ఊర్లు అన్ని ఉంచుకోక 5 ఊర్లోనే ఇమ్మంటే ఇవ్వలేదు కదా. మరి అప్పుడు వ్యవహారంలో అధర్మమే కదా అయింది. వ్యవహారంలో అందుకే ధర్మం ఉండాలి. అయితే ఇది మనసు వరకే మనకు తెలుస్తుంది. మనసు సంపూర్ణ జ్ఞానం కలిగి లేదు కదా అని ఇందాక మీకు చెప్పాను కదా. ఇక్కడ నీకు క్లారిటీ వస్తుంది కదా. మరి అన్ని సంపూర్ణం దానికే జ్ఞానం ఉంటే ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పాలి. ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు అన్నిట్లో అన్ని విషయాల్లో జ్ఞానులు కాదు. వాళ్ళు కొన్ని విషయాల్లోనే జ్ఞానం కలిగి ఉన్నారు. నేనైనా అంతే, ఇంకెవరైనా అంతే. పర్టికులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ కలిగి ఉంటారు. అంతే కదండి. అది ఎందుకు అలా పర్టికులర్ సబ్జెక్ట్లో నాలెడ్జ్ కలిగి ఉంటారు అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్లోనే ఇంట్రెస్ట్ కాబట్టి, ఆ సబ్జెక్ట్లోనే ముందుకు వెళ్ళారు కాబట్టి. నేను వెళ్ళే సబ్జెక్ట్లో ఇంకోళ్ళు వెళ్ళకపోవచ్చు, వాడు ఇంకో సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ కాబట్టి వాడు ఇంకో సబ్జెక్ట్లో ప్రావీణ్యం కలిగి ఉంటాడు. ఈ విధంగా ఋషులు నిర్ధారించారు. ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చింది. మనసు ఆత్మ ఏం చేస్తుందో అంటే మనసు సంపూర్ణమైన జ్ఞానం కలగలేదు, ఇది తెలుసుకుంటూ ఉంటుంది ఎప్పుడు. ఇది ఎక్కడి నుంచి అందుతుంది అంటే ఆత్మ దగ్గర నుంచే అందుతుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు లెక్కేసుకుంటే ఎన్నో నేర్చుకున్నారు కదా. ఇవన్నీ దేనివల్ల సాధ్యం? ఎరుక వల్ల సాధ్యమైందండి. అంతే కదా. అంతే. 10th క్లాస్ లెక్కలు మీరు 10th క్లాస్లో చేయగలిగారు, 10th క్లాస్లో ఒకటో క్లాస్లో చేయలేదు కదా. ఎందుకంటే అది తెలియదు. దాని బేసిక్ మీరు చదువుకుంటూ వెళ్తేనే అక్కడికి అర్థం అవుతుంది, లేకపోతే అది అర్థం కాదు కదా. దాన్ని ప్రైమరీగా ముందు ఎంత సబ్జెక్టు నేర్చుకోవాలి. 10th క్లాస్ లెక్కలు చేయాలంటే మీరు 5వ తరగతి 6, 7, 8 ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే అప్పుడు ఆ లెక్కలు అర్థం అవుతాయి. ఇంకా ముందుకెళ్తే బీఎస్సీ లెక్కలు బీఎస్సీ లెక్కలు మీరు 10th క్లాస్లో చేయలేరు కదా. చేయలేము. సో సింగల్ మనం అలా తెలుసుకుంటూ పోతూనే ఉన్నాం. ఈ నాలెడ్జ్ బ్యాక్గ్రౌండ్ అంతా శుద్ధ జ్ఞాన చైతన్యం నుంచి అందుతూనే ఉంది. కాకపోతే దాన్ని మనకు అనుభవ జ్ఞానము లేదు. ఎందుకు అనుభవ జ్ఞానం లేదు? మీరు అదయ్యే ఉన్నారు కాబట్టి. ఇది ఇక్కడ ఇది వేదాల్లో కూడా చెప్పబడింది. అనుభవ జ్ఞానం మనకి ఎక్కడి వరకు ఉంటుంది? పంచ జ్ఞానేంద్రియాల్లో మనకి ఏది కనిపిస్తుంది దానికి అనుభవం ఉంటుంది. ఇది బియాండ్ పంచ జ్ఞానేంద్రియాలు కదా. మనసు వచ్చి పంచ జ్ఞానేంద్రియాలు. ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళారండి, మీకు రసగుల్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టం అండి,
మీకు రసగుల్లా చూసి నోరు ఊరింది, మీకు తినాలనిపించింది. అంటే పంచ జ్ఞానేంద్రియంలో ఒకటి మీకు రుచిని గురించి అది సూచించింది. ఎందుకు ఆ రుచి ఇష్టమైంది? మీరు ఒకప్పుడు తిన్నారు, దాని రుచి మీకు తెలుసు కాబట్టి. అంతే కదా, తెలుసు కాబట్టి మీకు రసగుల్లా అంటే ఇష్టమైంది కాబట్టి మీరు రసగుల్లా మళ్ళీ చూసాక తినాలి అని అనిపించింది. ఇది జ్ఞానేంద్రియం ఇచ్చినటువంటి పరిజ్ఞానం. అయితే దీని కోరికను తీర్చడం మనసు పని. ఇదే మనం మనసు ఎప్పుడు బహిర్గతం అయిపోతుంది, బహిర్గతం అయిపోతుంది. దీని మూల కారణానికి వెళ్ళటం లేదు. ఈ మనసుకి మూలం అంటే మీరు ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు తెలుసుకునే కదా పని చేస్తున్నారు. తెలియకుండా మీరు ఏ పని చేయలేరు కదా, స్టార్టే చేయలేరు అసలు. మరి ఇది ఒక పనిని నిర్దిష్టంగా జయప్రదంగా నడిపించాలి అంటే ఆ పని గురించి మీరు పూర్తిగా అవగాహన పూర్తిగా తెలుసుకుంటేనే అదే పని మీరు ప్రారంభించడానికి మీకు అవుతుంది. సరే, మీకు ఆ పని గురించి పూర్తి నాలెడ్జ్ లేదు, తెలుసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తాం.